చిట్టిబాబు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు అంటే ఇప్పుడు కూటమి గెలిచింది కాబట్టి, అంతకుముందు వైఎస్ఆర్‌సీపీ పార్టీలో ఉన్నప్పుడు కూటమి మీద లేదా తెలుగుదేశం పార్టీ మీద కొన్ని కొన్ని మాటలు జారిన వ్యక్తులున్నారు. సో, కొంతమంది ఇప్పుడు క్షమాపణలు చెప్తున్నారు. అలాగే కొంతమంది కనిపించకుండా ఉన్నారు. సో, వీళ్ళ పరిస్థితి ఏందంటారు? వీళ్ళ మీద కేసులు పెట్టాలని చెప్పి, జైల్లోకి పంపించాలని చెప్పి చాలామంది ఆరోపణలు చేస్తున్నారు. ఏమంటారు మీరు? చాలా ఆరోపణలు కదా! వాళ్ళ కూటమే చేస్తుంది. కూటమి కక్ష సాధింపు చర్యలు చేస్తుంది. హ్మ్. వాళ్ళు ప్రజాపాలన చేయట్లేదు. కక్ష సాధింపు చర్యలు చేస్తుంటే సుప్రీంకోర్టు దీన్ని కూడా ఉల్లంఘిస్తున్నారు. హ్మ్. నేను అనేది ఏంటంటే వాళ్ళు మాట్లాడారు తప్పే. మీరు మాట్లాడలేదా? హ్మ్. వాళ్ళు మాట్లాడేది తప్పు అని అరెస్ట్ చేయాలంటున్నారు కదా! మరి మీ వాళ్ళు మాట్లాడారు కదా! హ్మ్. బోషడీకే అని టీవీలో మాట్లాడాడు కదా! పబ్లిక్ ప్రెస్ మీట్ మైక్ పుచ్చుకొని పబ్లిక్‌లో ఆనం వెంకటరెడ్డి రోజాని గురించి 10 మంది దగ్గర పడుకుంది. ఒక ఆడపిల్ల కదా! మీ వాళ్ళ ఆడపిల్ల, అమ్మాయి ఆడపిల్ల కదా! 10 మందిలో పడుకున్నావు. నీకు వీడియోలు ఉన్నయి తీసుకొస్తానమ్మా అల్లరిగా మాట్లాడలేదా? ఆ హ్మ్. అమ్మాయిని పబ్లిక్ మీటింగ్‌లో డైమండ్ రాణి అని అనలేదా? డైమండ్ రాణి అంటే ఏంటి? హ్మ్. ప్యాకాట్లో డైమండ్ రాణి అని అనలేదా? ఇయన్నీ అంటే మీరనే ఆ మాటలు తప్పు కాదా? హ్మ్. మీరు మాట్లాడలేదా? మీరు మాట్లాడిన పోసాని కృష్ణమూర్తి ఇంటి మీదకెళ్ళి రాళ్ళేసి. రాళ్ళేసి వాళ్ళ పెళ్ళాన్ని, బిడ్డల్ని నానా బూతులు మాట్లాడింది లేదా? హ్మ్. కొడాలి నానిని ఆహ్, మాట్లాడలేదా మీరు? సో, వాళ్ళు మాట్లాడి కొడాలి నాని, పోసాని, రోజా మాట్లాడింది తప్పు అన్నప్పుడు తప్పే. తప్పు హ్మ్. కాదని అంటలేదు. నేను హ్మ్. అట్లా తప్పే. అనవసరంగా నోరు ఎక్కువ పారేసుకున్నారు. తప్పే. కానీ మీకు ఆ హక్కు ఎప్పుడొస్తది తప్పు అనే మాట్లాడే హక్కు? మీరు మాట్లాడినప్పుడు. మీరు మాట్లాడినప్పుడు వస్తది. హ్మ్. ఇప్పుడు నేను అడగలుగుతానంటే నేను మాట్లాడలా మీలాగా బూతులు. కనుక హ్మ్. నేను అనగలను మీరు మీ మీ బ వాడు మాట్లాడింది తప్పు. మీరు మాట్లాడింది తప్పు. మీరు ఇసక తగడ పేడ తగక ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు తిట్టుకున్నారు. ఇందులో ఎవరు ఎక్కువ తిట్టారు, ఎవరు తక్కువ తిట్టారు లెక్క తప్పితే తిట్టుకుంటూ ఇద్దరు అసహ్యంగా తిట్టుకున్నారు. హ్మ్. అసహ్యంగా బూతులు చిల్లరతనంగా మాట్లాడుకున్నారు. ఇసక తక్కడ పేడ తక్కడే మీరు తిట్లు హ్మ్. అని నాలాంటోడు నేను మాట్లాడగలను. మీరిద్దరిలో ఒకళ్ళనొకళ్ళు అనడానికి మీకు హక్కు లేదన్నాను. ఆ యోగ్యత లేదు. ఎందుకంటే మీరు వాళ్ళు తప్పన్నప్పుడు అదే తప్పు మీరు చేశారు. ఇప్పుడు ఆ రోజుల్లో ఆ ప్రభుత్వం అరెస్ట్ చేసేటప్పుడు మీరు గిల్లుకున్నారు కదా! అరెస్ట్ హ్మ్. చేస్తున్నారు, మా కార్యకర్తలు లోపల పెడుతున్నారు, అది పెడుతున్నారు అని. మరి ఇప్పుడు మీరు చేస్తుందేంటి? హ్మ్. సో, అప్పుడు వాళ్ళు చేసినప్పుడు వ్యభిచారము, మీరు చేసినప్పుడు సంసారం అవుద్దా అదే పని? సో, హ్మ్. ఈ కామన్ సెన్స్, ఈ మినిమమ్ సెన్స్ కూడా ప్రజలు ఇయన్నీ ఆలోచిస్తూ ఉంటారమ్మా. ప్రజలు ఎన్నుకున్నది మిమ్మల్ని పరిపాలన చేయమని. మీరు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని ఒక ఆశతోటి ఎన్నుకున్నారు. ఈ సూపర్ సిక్స్ అనేది నీకు 20 ఇంట్లో ఎంతమంది ఉంటే అంత 20. 18 ఏళ్ళు దాటితే నెలకు 1500, 18,000 సంవత్సరానికి. హ్మ్. అమ్మా నీకు పెన్షను. అయ్యా నీకు ఇన్ని మాట్లాడి హైపర్ బిల్డప్ ఇచ్చేసేసి ప్రజలు నమ్మేస్తారు. అయ్యో మనకు వస్తదని. హ్మ్. ఏదో అతను ఇచ్చాడు వస్తదని. నమ్మారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకండి. హ్మ్. వాళ్ళు ఎంతో నమ్మకంతోటి మీ మీద చంద్రబాబు అనుభవం ఉంది. పక్కన పవన్ కళ్యాణ్ డామ్ డూమ్ 6 అడుగుల బుల్లెట్టు చించేస్తాడు, పొడి చేస్తాడని మిమ్మల్ని నమ్మారయ్యా. హ్మ్. నమ్మి ఓట్లేశారు. ఆ పని చూడండి. సంపద సృష్టిస్తానన్నారు. ఎక్కడ సంపద సృష్టించారు ఇప్పటికి? హ్మ్. ఇప్పటికెక్కడ చూపించారు? అంటే బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ తీసుకురావడం కానీ ఏం ఏది చేయలేదంటారా? ఏది తీసుకొచ్చారు? బడ్జెట్‌లో దేనికి అలొకేషన్ ఉంది? హ్మ్. అమ్మఒడికి అలొకేషన్ ఎంత? ఎక్కడుంది? ఇంటికి 4 గంటే నలుగురు ఆ లెక్కుందా? లేదు. హ్మ్. గ్యాస్‌కి ఎంతుంది? కంటి తుడుపుగా 2,500 కావాలంటే ఒక 500 పెట్టడం. హ్మ్. బడ్జెట్ ఏమో సంవత్సరం బడ్జెట్. నెల బడ్జెట్ కాదు, సంవత్సరం బడ్జెట్. అవును. పైగా మాట్లాడి సిలిండర్ ఒకేసారి ఇస్తాం. ఒకేసారి కాదు, సంవత్సరంలో ఇస్తా అన్నారు కదా! అవును. సంవత్సరం బడ్జెటే కదా మీరు ప్రకటించింది. మరి హ్మ్. సంవత్సరానికి కావాల్సిన 2,500 అమౌంట్, 2,500 ఎంతో అమౌంట్ పెట్టాలి కదా! ఓన్లీ హ్మ్. 400 500 ఎందుకు పెట్టారు? హ్మ్. ఏదో మాట వరుసకు ఆ! పెట్టారంటారా? కంటి తుడుపు చర్య. ఏదో అన్నాం. ఇక మేము చేసాం చెప్పడానికి. హ్మ్. ప్రజలు అయన్నీ ఎందుకంటే గతంలో ప్రజలు అనుభవించారమ్మా. హ్యాపీగా పొద్దున్న లెగిసి 5 గంట, 6 గంట వచ్చేటప్పటికి తలుపు తట్టి ఇచ్చేయలేరు. హ్మ్. ప్రజలు అది చూసారు. సో, మీరు ఇవాళ చేయకపోతే నిలదీస్తారు. ఈటిల నుంచి తప్పించుకోవటానికి, ప్రజలు ఈటిల నుంచి తప్పించుకోవటానికి ఈ డ్రామాలు ఆడతారు. అంతకన్నా ఈ అరెస్ట్ అని ఇయన్నీ ఇవన్నీ ఈట్ల వల్ల ప్రజలకి ప్రజాపాలన ఇది కాదు కదా! అరెస్టే చేస్తారు. ఏం చేస్తారు? ఏం చేయగలరమ్మా? ఉరి తీస్తారా? లేదు గదా! కాదుగా. హ్మ్. అరెస్ట్ చేస్తారు. కాకపోతే ఏంటి మీ కోరిక తీర్చుకుంటారు. అరెస్ట్ చేసి థర్డ్ థర్డ్ డిగ్రీ
థర్డ్ డిగ్రీకి కనుక ట్రీట్మెంట్ ఏమైనా చేస్తే మీ మీద కన్సర్న్ పోలీస్ ఆఫీసర్ మీద కేసు వెళ్తుంది, ఆడ ఉద్యోగాలు పడతాయి. కనుక అంత ఈజీ కాదు. అది మీ సునకానందం పొందొచ్చు, వాళ్ళని అరెస్ట్ చేసాం, వీళ్ళని అరెస్ట్ చేసాం, మమ్మల్ని అన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేసాం. అలాగే రేపు ఇదేమవుద్ది, తమిళనాడు రాజకీయాల్లాగా తయారవుద్ది. తమిళనాడులో ఇలాగ చేసింది జయలలిత, అధికారంలో రాగానే మొత్తం కరుణానిధి వాళ్ళందరినీ అరెస్ట్ చేసింది. కరుణానిధి గారు అధికారం రాగానే ఈఎంఐ అరెస్ట్ చేశారు. ఈ కౌంటర్ అరెస్టులు గెస్టులు వాళ్ళ కార్యకర్తలు, ఈ తమిళనాడు రాజకీయాలు మనకు అలవాట్లేదు. ఇది మనకు అలవాట్లేదు. ఈ దరిద్రం మొదలెట్టారు ఈ చంద్రబాబు కొత్తగా. తమిళనాడులకే అవుద్ది. రేపు చంద్రబాబు ఈ శాశ్వత కథ ఎవరికి, గత 14 నుంచి 19 నువ్వు ఉన్నావు, నువ్వే శాశ్వతం అనుకున్నావు. 19 నుంచి 24 జగనే శాశ్వతం కాదని మళ్ళీ భావించారు. రేపు ఆ మార్పు నీ మీదకి వస్తుంది, జగన్కే వస్తాడు. అప్పుడు మళ్ళీ కక్ష తీసుకుంటే ఎక్కడ పోతారు మీరు? సో ఈ తప్పుడు విధానాలు, ఈ కక్ష చర్యలు అదేదో ఒక సురకానందం పొందుతూ ఒక ఆత్మతృప్తిగా పొందడం తప్పితే మా ఆడ మీద ఇప్పుడు అయిపోయి ఎన్నికలు అయిపోయి 6 నెలలు అయిపోయింది. మీరు పదవుల్లోకి వచ్చేసారు, ఇంకా జగన్ చెప్పబెట్టని జగన్ 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 గత ప్రభుత్వం పార్లమెంట్ అసెంబ్లీలో కూడా జగన్ 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 పేరు లేకుండా బతకలేరా మీరు? ఈవెన్ అసెంబ్లీలకు కూడా జగన్ రావడం లేదు. జగన్ రావట్లేదు, ఎందుకు రావాలి? మీ సురకానందం కోసం రావాలా? మీరు ఏం చేయబోతారో తెలుసు. జగన్ ఎందుకు మీరు అపోజిషన్ లీడర్గా ఇవ్వకుండా అతను అసెంబ్లీకి ఎందుకు రావాలని కోరుకుంటున్నారో తెలుసు అందరికీ, ప్రజలందరికీ తెలుసు. జగన్కే కాదు, ప్రజలందరికీ తెలుసు. అతను రావాలి, అపోజిషన్ లీడర్ కాకపోతే గేట్ దగ్గర నిలబడి గేట్ దగ్గర దిగిపోయి కారు లోపలికి రానివ్వరు. సో మిగతా ఎమ్మెల్యేలు దగ్గర అక్కడే దిగిపోయి నడుచుకుంటూ రావాలి. ఆయన గేటు దగ్గర నుంచి నడుచుకొస్తా ఉంటే అని మీరు కేరింతలు కొడుతూ మీరు గేలు చేసుకుంటూ ఆనందం పొందాలి. తర్వాత లోపల ఆయన అపోజిషన్ లీడర్ కాకపోతే మైక్ ఇవ్వరు. మైక్ మామూలుగా అయితే పార్టీ అధికారపక్ష పార్టీ నాయకుడు ఎంతసేపు మాట్లాడితే అంతసేపు ప్రతిపక్ష నాయకుడు ఇవ్వాలి, రూల్ అది. అప్పుడు కనుక మైక్ ఇస్తారు, ఆయన మాట్లాడుతూ. అది లేనప్పుడు ఏంటంటే 170 మంది సభ్యులు నువ్వు ఒకటివి అంటే మాట్లాడగలరు. కూర్చో అంటారు, నెక్స్ట్ అని పిలుస్తాడు. కాదు నేను మాట్లాడాలి తెచ్చే కుట్టవే అంటారు. ఎందుకంటే మెంబర్ కనుక చాలా మంది మాట్లాడారు, మీకు అంతే 170 మంది 2 నిమిషాలు మీకు అవకాశం అంతే అంటారు. సో ఇలా యూ వాంట్ టు ఇన్సల్ట్ హిమ్. మీరు అతన్ని ఇన్సల్ట్ చేస్తూ అతను లేస్తే కూర్చోమంటూ ఆల్రెడీ అచ్చెన్నాయుడు అనేసాడు కదా మాట కూడా ఇండైరెక్ట్గా. నాకు ఈయన డిప్యూటీ స్పీకర్ అవగానే మాట్లాడుతూ, అయ్యా మీరు ఆర్ఆర్ గారు మీరు చైర్లో ఉండగా నేను కోరుకునే వ్యక్తి ఇక్కడికి రావాలి, అది చూడాలి. ఏంటి కోరిక అంటే ఇది ఉండగా ఆయన రావాలి, ఆయన అవమానపడాలి, అది చూసి వీళ్ళు కేజీతో కొట్టుకోవాలి. ఈ చిల్లర ఆలోచనల కోసం మీరు ప్లాన్ చేస్తున్నారు. ఆ అవకాశం మీకు ఇవ్వదలుచుకోవాలి. అతను ఆ అవకాశం మీకు ఇవ్వదు. ప్రజలతో మాట్లాడాలా, గతంలో కాదు. గతంలో అంటే అసెంబ్లీలో రాక మీడియా లేదు. ఇవాళ మీడియా ఇంత 1:70 నిమిషాలు మాట్లాడాడు, 1:40 నిమిషాలు మాట్లాడాడు, మొత్తం మాట్లాడారు. ఈ 1:40 నిమిషాలు అసెంబ్లీలో మాట్లాడినిస్తారా వీళ్ళు? మాట్లాడినెవరు? ఏ విషయాలు రావు. 1:40 సాక్ష్యాధారాలతో ఈ ప్రశ్నలు అడిగాడు. ఈ ప్రశ్నలు చెప్పండి, సమాధానం చెప్పండి. ఇదిగో మీరు ఇచ్చింది, ఇదిగో మీరు అలొకేట్ చేసిన బడ్జెట్, ఇది ఇది అబద్ధం కాదా, ఇది మోసం కాదా అని అడిగాడు. సరే ప్రజలకు వెళ్ళిపోయింది కదా, వెళ్తుంది కదా. ప్రజలకి తను ప్రతిపక్ష నాయకుడుగా ప్రతిపక్ష నాయకుడు హోదా ఇచ్చారు, 40% ఓట్లు ఇచ్చారు. ఏదో 4%, 5% అంటే మీరు 45% ఓట్లు. సీట్లు లెక్క అనేది సీట్లు, ఇన్ని సీట్లు ఉంటేనే ప్రతిపక్ష హోదాని రాజ్యాంగం కాదు, కాన్స్టిట్యూషనల్ బైండింగ్ కాదు. ఇది ఒక ఆనవాయితీ, ఒక సాంప్రదాయమే. గతంలో అపోజిషన్ పార్టీలు 2-3 పార్టీలు ఉంటాయి కనుక ఎవరికి ఇవ్వాలనే దాంట్లో ఒక ఆనవాయితీ పెట్టారు. 10% లిమిట్ 10% ఉంటే 10% ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. 2-3 అపోజిషన్లు ఉంటాయి. సో ఎవరికి ఇవ్వాలి, అందుకని ఒక చిన్న రూల్ ఆనవాయితీ, ఆ ఆనవాయితీ సాగుతూ ఉంది. ఇవాళ 2-3 లేరు కదా, ఒకడే కదా, ఒకే. మీరు అందరూ అధికార పార్టీనే కదా, ఒక జనసేన, ఒక వైఎస్ఆర్సీపీనే కదా ప్రతిపక్షం. ఆటోమేటిక్గా ఇవ్వాలి, ఇచ్చి వాళ్ళ మ్యాగ్నానిమిటీ చూపించుకోవాలి, ఇవ్వాలి, హోదా ఇవ్వాలి. 40% ఓట్లు ఇచ్చిన ప్రజలు అవమానించడమే. 40% ఓట్లు ఇచ్చిన ప్రజలు, ఆ ప్రజల్ని కించపరచడమే కదా. మీకు హోదా లేదు, మీకు ప్రతిపక్షం కాదు అని అంటారు, తప్పది. అది
వీళ్ళ క్షుద్రమైన ఆలోచన, క్షుద్రమైన వీళ్ళ సురకానందం, అందుకని రాలేదు. రాకపోతే 100% వచ్చి మీరు 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 కేరింతలు కొట్టడానికి, మీరు గేలి చేయడానికి, మీరు సురకానందం పొందడానికి ఆయన అవకాశం ఇవ్వాలా? ఎందుకు ఇవ్వాలి? మీరు సజావుగా ఉన్నవాళ్ళైతే పర్వాలా. నీకు మామూలుగానే అసలు ఎలక్షన్ అయిన రోజు నుంచి ఎలక్షన్ ముందు వరకు మాట్లాడుతూనే ఉన్నారు. జగను 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 జగను, తుమ్ము వచ్చిన జగన్, దగ్గు వచ్చిన జగను. ఎలా అయిపోయింది? గెలిచారు. అబద్ధాలు ఇంకోటి మొత్తానికి ఆడారు. ప్రజలు మీ కాంబినేషన్ మొత్తానికి ఏదో ప్రజలకు భ్రమలో పడి గెలిపించారు. గెలిచినాకైనా మీ ప్రజల గురించి ప్రజలు జపం కాకుండా జగన్ జపం అంటారు. తుమ్ము వచ్చినా జగను, దగ్గు వచ్చినా జగను, విరోచనాలు వచ్చినా జగను. గత ప్రభుత్వం దేనికి వచ్చినా గత ప్రభుత్వం. మీరు వచ్చి 6 నెలలు అయింది. బాబాయిని ఎవరు చంపారు? ఓ పీకే డైలాగులు కొట్టారు కదా. 6 నెలలు అయింది. మరి మీ పైన మీరే, కింద మీరే, ఢిల్లీలో మీరే, ఇక్కడ మీరే. తెలుసండి బాబాయిని ఎవరు చంపారు? తెలుసండి. ఎందుకు తెలుసట్లా? ఎందుకు తెలుసలేకపోతున్నారు? కేసులు మీ చేతిలో ఉంది కదా. ఇప్పుడు పట్టుని తెలుసు, అరెస్ట్ చేయడం లోపల ఉంటే మరి వాగారు అంతే. దానికి ఆధారాలు ఏమీ లేవు. ఉన్నాయి, వాగేశారు. వాగి జనాల ముందు వాగి జనాలను ఒక భ్రమలోకి తీసుకెళ్ళి, ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళి గెలిచేశారు. ఇప్పుడు చేయొచ్చు కదా. నిజంగా మీ మాటల్లో మీకు చిత్తశుద్ధి, కాన్ఫిడెన్స్ ఉంటే చేయొచ్చుగా. చేయమను. ఎందుకు చేయట్లా? మీ చేతుల్లో ఉందిగా. ఎవడో అడ్డు కాదుగా. పైన మీరే, కింద మీరే కదా. అది చేయరు అని దౌర్భాగ్యం. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. వీళ్ళ దౌర్భాగ్య పాలనకు త్వరలోనే చరమగీతం 2027 ఎన్నికలు అంటున్నారు. ఆ 22 ఎన్నికల్లో సరి సమాప్తి వీళ్ళ అబద్ధాలకి. వీళ్ళ అంటే నేను అనేది, ఎన్నికలప్పుడు అబద్ధాలు ఆడారు, పచ్చి అబద్ధాలు. 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారు, నాకు ఇంటెలిజెన్స్ ఆఫీసర్ చేశారు, వీళ్ళు ఆ డేటా తీసుకెళ్ళి, వాలంటీర్లు డేటా తీసుకెళ్ళి వాళ్ళకి అమ్మారు. ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు పడ్డాడు. అవన్నీ అబద్ధాలని పార్లమెంట్లో తెలిసిపోయింది. ఆ పార్లమెంట్లోనే అబద్ధాలని ఖచ్చితంగా చెప్పేశాడు బండి సంజయ్. అన్ని రికార్డ్స్తో సహా చెప్పేశాడు. అప్పుడు సాధించే క్షమాపణ చెప్పాలిగా ప్రజలకి. ఆ ఆఫీసర్ చెప్పిన మాటలు నమ్మి నేను చెప్పాను, అవి చెప్పరు. అవి ఎక్కడ ప్రజలు అడుగుతారని దాన్ని అవాయిడ్ చేసుకుంటూ వెళ్తారు. ఇప్పుడు 91 మంది ఇప్పటికి మిస్ అయ్యారు 4 నెలల్లో. వాళ్ళని గురించి ఆచూకీ లేదు. ఇవన్నీ ప్రజలు చూస్తూ ఉన్నారు. వీళ్ళు ఈ డ్రామా చేయటము, నెలకు ఒక ఇష్యూ తీసుకుని, ఒకసారి విజయసాయిరెడ్డి ఎఫ్ఐఆర్, ఇంకో రోజు ఇంకో ఎఫ్ఐఆర్, ఇంకో రోజు లడ్డు, ఇంకో రోజు షర్మిల వాళ్ళ అమ్మ వాళ్ళ ఆస్తుల గురించి వాళ్ళ అన్న చెల్లెలు గొడవ. ఓ పీకి రాబెట్టారు. ఆఖరికి విజయమ్మ గారు చెప్ప మీద చెల్లుమని చెప్పుకొట్టినట్టు, మీకెందుకు మా ఇంట్లో కుటుంబం ఎన్ని కుటుంబాల్లో ఆస్తుల విషయాలు గొడవ ఉండవు, మీకెందుకు నన్ను పెట్టుకుని రాజకీయం చేయాలనుకుంటారు? ఎందుకు చంద్రబాబు? మీకు దమ్ముంటే నా కొడుకుతో డైరెక్ట్గా రాజకీయం పోరాడు, నన్ను ఎందుకు అడ్డు పెట్టుకుని పోరాడుతావు? ఈ ఆస్తులు గొడవలు ఉంటే మాత్రం నా కొడుకు కాకుండా పోతాడా, నేను ఆమె తల్లి కాకుండా పోతానా, వాళ్ళిద్దరు అన్న చెల్లి కాకుండా పోతారు? ఏ కుటుంబాల్లో ఉండవు. దాన్ని మీరు ఎందుకు మీ రాజకీయానికి వాడుకుంటారు? ఆవిడ మెత్తగా కొట్టింది, దాంతో ఆపారు. లేకపోతే ఇదే భజన కదా ఆ రోజుల్లో. గత 15 రోజుల క్రితం రోజు ఏ ఛానల్ పెట్టినా, వాళ్ళ పేపర్లు కానీ వాళ్ళ మీడియా కానీ ఏది చూసినా ఇదే గొడవ. అరే వాళ్ళ ఆస్తులు గొడవ మీకెందుకు అయ్యా? ఇది వాళ్ళ అడ్వాన్స్గా ఇలా డైవర్షన్, లడ్డు ఒకసారి, ఇట్లా రకరకాల డైవర్షన్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఇది ఒక డైవర్షన్, అరెస్టులు డైవర్షన్. ప్రజలు అసలు విషయాన్ని ఆలోచించలేకుండా, ప్రజలు ఈ పరిపాలన, ప్రజల విషయాల గురించి ఆలోచించకుండా వీటి మీద మైండ్ డైవర్ట్ చేయడం చంద్రబాబు వెనతో పెట్టి విద్య, ఈ పాలిటిక్స్ అవి చేస్తున్నాడు. ధన్యవాదాలండి.